భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. శబరిమల సన్నిధానంలో మన గౌరవ రాష్ట్రపతి శ్రీ ద్రౌపది ముర్ము ప్రత్యేక పూజలు. గోదావరిఖని పోలీస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. జనగామ జిల్లాలో దొంగ బాబాల హల్చల్. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన కేటీఆర్. అకాల వర్షంతో సర్వం కోల్పోయిన వైఎస్ఆర్ కడప జిల్లా రైతులు. ఇక వివరాల్లోకి వెళ్తే, భూపాలపల్లి మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు 50 కోట్ల రూపాయల ప్రత్యేక నిధులను మంజూరు చేసిన సందర్భంగా ఈ రోజు మంగళవారం భూపాలపల్లి అంబేద్కర్ విగ్రహం దగ్గర భూపాలపల్లి టౌన్ అధ్యక్షులు ఇస్లావత్ దేవన్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ భూపాలపల్లి శాసనసభ్యులు శ్రీ గండ్ర సత్యనారాయణరావు హాజరై ముఖ్యమంత్రి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వెజ్ మార్కెట్ కానీ స్టేడియం కానీ ఏదైతే అసంతృప్తిగా ఉండి పనులు కాకుండా ఉన్నాయి, వెజ్ మార్కెట్ కూడా 6 కోట్ల రూపాయలు నిధులు పెట్టాం. స్టేడియం కూడా 4 కోట్ల రూపాయలు నిధులు పెట్టాం. ఇంకా కూడా బ్యాలెన్స్ వర్కులు కమ్యూనిటీ హాల్స్ ఏవైతే ఉన్నాయో వాటి కమ్యూనిటీ హాల్స్ కూడా పెట్టాం. ఇక్కడ అంబేద్కర్ భవన్ దళిత సంఘాలకు అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగ నిర్మాత పేరు మీద 5 కోట్ల రూపాయల నిధులు అంబేద్కర్ భవనం కూడా నిధులు మంజూరు కావడం జరిగింది. 30 లక్షలతో షాపింగ్ కాంప్లెక్స్ నిధులు కూడా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా 1 కోటి రూపాయలతో గిరిజన భవన్ లంబాడా గిరిజన సోదరులందరికీ కూడా 1 కోటి రూపాయలతో ఒక భవనం నిర్మించబోతున్నాం. అంబేద్కర్ భవనానికి 5 కోట్లు, గిరిజన బంజారా భవనం కొరకు 1 కోటి రూపాయలు. అదేవిధంగా ఇక్కడ మిగులు కమ్యూనిటీ హాల్స్, అదేవిధంగా వెజ్ మార్కెట్, అదేవిధంగా స్టేడియానికి వీటన్నీ కూడా మిగులు నిధులు ఇచ్చేసి పూర్తి చేసి ఇక్కడ అంబేద్కర్ నుంచి ఏదైతే డూయింగ్ క్లీన్ వర్క్ సుభాష్ కాలనీ రోడ్ ఉందో దీన్ని మెరుగైనటువంటి రోడ్డు సెంటర్ లైటింగ్తో పాటు వైడనింగ్ 280 190 ఫీట్ల వెడల్పుతో మంచి వెడల్పు రోడ్డు కూడా నిర్మాణం చేస్తాం. ప్రజలకు సౌకర్యం ఉండే విధంగా భూపాలపల్లి మున్సిపాలిటీ ఒక ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దే విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు సంపూర్ణ సహకారాన్ని అందించి 50 కోట్లు స్పెషల్ నిధులు, అదేవిధంగా 23 కోట్లు అమృత్ స్కీమ్లో ఓచెస్ఆర్ ట్యాంకు 73 కోట్లు ఇచ్చినందుకు వారు మనస్ఫూర్తిగా మరోసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ 50 కోట్ల రూపాయల నిధులు ఇవ్వడం ఈ నియోజకవర్గ ప్రజల తరపున భూపాలపల్లి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ప్రజల పక్షాన హృదయపూర్వకంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో 10-15 కోట్లు కొన్ని నియోజకవర్గాలకు 50 కోట్లు ఇవ్వడం, అందులో భాగంగా మనకు కూడా 50 కోట్ల రూపాయల నిధులు కేటాయించినందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ రాజీవ్ నగర్ జంక్షన్, హనుమాన్ నగర్ జంక్షన్, అదేవిధంగా మంజూర్ నగర్ జంక్షన్, ఫైయింగ్ క్లేన్ జంక్షన్, అదేవిధంగా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా జంక్షన్ అభివృద్ధి చేయడం, ఈ జంక్షన్లో అభివృద్ధితో పాటు చిరు వ్యాపారులకు కొన్ని షాప్స్ పోతున్నాయి వైడనింగ్లో, వారికి కూడా షాపింగ్ కాంప్లెక్స్ వేసి ఆ షాపింగ్ కాంప్లెక్స్లో వాళ్ళను నార్మల్ రెంట్తో నియమించడం, వీటన్నిటి కూడా నిధులు తీసుకురావడం జరిగింది.
పాలాభిషేకం కూడా చేయడం జరిగింది. ఇంకా అనేక నిధులు కూడా తీసుకొస్తాం. అవసరం ఉన్నటువంటి నిధులను తీసుకొచ్చి ఇక్కడ ఒక మహిళా సంఘం బిల్డింగ్ కూడా 5 కోట్ల రూపాయలతో మంజూరు ఇచ్చారు. అది కూడా బిల్డింగు నిర్మాణం దశలో ఉంది. ఇంకా కూడా నర్సింగ్ కాలేజ్కు కొత్త కాలేజ్ ఇచ్చారు. 26 కోట్ల రూపాయలు భవనానికి కూడా ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు సింగరేణి కానీ టాస్క్ ద్వారా కూడా మరి నిరుద్యోగ యువతకు ఒక 36 రకాల ట్రైనింగ్స్ కొరకు కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఇచ్చారు. అదేవిధంగా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లు కూడా 43 కోట్ల రూపాయలతో ఈరోజు న్యూ టెక్నాలజీ సెంటర్ను కూడా 6 కోర్సులతో మరి కొత్తగా మంజూరు తీసుకురావడం జరిగింది. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో, నియోజకవర్గ కేంద్రం. ఇవన్నీ కూడా ఇంకా కూడా ఈ పట్టణానికి ఏది అవసరం ఉందో ఆ నిధులు తీసుకొచ్చి అన్ని రకాలుగా అన్ని అంగుళల్లో అభివృద్ధి చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఇంకా ప్రజల సహకారం రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో మీరు అండగా ఈ ప్రభుత్వానికి ఆశీర్వాదం ఇవ్వాలని, అదేవిధంగా మీకు అండగా ఈ ప్రభుత్వానికి ఇవ్వాలని, తోడుగా ఉండాలని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరోసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి, మన జిల్లా మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి, అదేవిధంగా క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులందరికీ, అదేవిధంగా పార్లమెంటు సభ్యులు కడియం కావ్య గారికి హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జనగామ జిల్లా దేవరపల్ల మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద రైతులకు సబ్సిడీ విత్తనాలను పంపిణీ కార్యక్రమంలో ఉద్రిక్తత. తన ప్రసంగంలో భాగంగా రైతులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని, రైతులకు ఏ చిన్న ఇబ్బంది తలెత్తినా ఊరుకునేది లేదని ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చిన పెద్ది కృష్ణమూర్తి గౌడ్. దీంతో వెంటనే కృష్ణమూర్తి గౌడ్ ప్రసంగాన్ని అడ్డుకున్న ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి. నువ్వెంత అంటే నేనెంత అంటూ ఒకరితో ఒకరి వాగ్వాదానికి దిగిన ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి, పెద్ది కృష్ణమూర్తి గౌడ్ వర్గాలు. ఏదో గోదాములు వచ్చినాయని అంటారు. సంతోషం, మాకు గోదాములు ఈ మండల కేంద్రానికి మా గ్రామానికి గోదాములు రావడం సంతోషం. కానీ పర్యావరణానికి సంబంధించిన మా గుద్దలే ఇంకేమన్నా ఉంటే అది తరలించి ఏమన్నా లోపాన్ని రాజకీయ వ్యవస్థలో లోపాన్ని లావాదేవీల సంస్థలో అయ్యేమన్నా ఉంటే ఖచ్చితంగా ఈ గడ్డ, ఈ దేవరపుల పురిడి గడ్డ తిరుగుబాటుకు అలవాటు పడ్డాయి. కాబట్టి అది వేరే రకమైన వాతావరణంలో ఉంటే మాత్రం సహించేది కూడా ఉండదు. ఇక్కడ కావలసిన వనరులు మీరు ఎన్ని ఇస్తా అంటే అన్నిటికీ స్వాగతం పలకడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఏదన్నా లోపాయి కార్యక్రమాలలో చేస్తే మాత్రం మేము తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నాం. ప్రజల పక్షాన కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. మేము అధికార పక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన్ని కొట్లాడటం, ప్రజలు ఎంచుకున్న ప్రభుత్వానికి మద్దతుగానే ఉంటామని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి గారు పరిపాలిస్తున్న పరిపాలన మీద మేము సంతోషంగా మరి ఎట్లా పిలుస్తాం, ఎవరు పిలిచినాం, ఏ లెక్క కూడా పిలుస్తున్నారు, మీరేంది ఎట్లా పిలుస్తాం.
జనగామ జిల్లా పాలకుర్తి కేంద్రంలోని కళ్యాణం షాపింగ్ మాల్ ఆధ్వర్యంలో దసరా దీపావళి సందర్భంగా ఏర్పాటు చేసిన లక్కీ డ్రాలో గెలుపొందిన విజేతలకు షాపింగ్ మాల్ అధినేత పగాడ లత శ్రీధర్ దంపతుల చేతుల మీదుగా విజేతలకు స్మార్ట్ టీవీలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కస్టమర్ల నమ్మకమే పెట్టుబడిగా షాప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో షాపింగ్ మాల్ సిబ్బంది, మండల ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క వ్యవస్థాపకులు పగడాల శ్రీధర్ గారిని ఫస్ట్ డ్రాను తీసి దిగ్విజయపరిచేందుకు కోరుచున్నాం. కళ్ళు మూసుకొని రైట్ తీయడంతో ఒకసారి ఏసీబీ అధికారులు అంటూ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కు 10 లక్షల రూపాయల టోకరా వేసిన ఘటన వరంగల్లో చోటు చేసుకుంది. వరంగల్ జిల్లాలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న జైపాల్ రెడ్డికి ఈ నెల 18వ తేదీన ఏసీబీ అధికారులు అంటూ కొందరు ఫోన్ చేసి తనకు సంబంధించిన డ్రైవర్ మరియు పర్సనల్ పీఏలు తమ అధీనంలో ఉన్నారని తమకు డబ్బులు పంపాలని డిమాండ్ చేశారు. నకిలీ ఏసీబీ అధికారులు డిమాండ్ ఎంబీఐ జైపాల్ రెడ్డి 3 దఫాలుగా 10,20,000 రూపాయలు నగదు చెల్లించారు. విషయం కాస్త డ్రైవర్ మరియు తర్వాత పనిచేసే వారిని ఆరా తీయగా తామెవరూ పిలవలేదని, తామెక్కడికి పోలేదని చెప్పడంతో మోసపోయారని గమనించుకున్న ఎంబీఐ జైపాల్ రెడ్డి నిన్న రాత్రి మిల్స్ కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని, ఇది సైబర్ క్రైమ్ నేరగాళ్ల పని అయ్యుంటుందని, ప్రతి ఒక్కరూ సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని మిల్స్ కాలనీ సిఐ రమేష్ తెలిపారు. అందరూ ప్రశాంతంగా ఉండే వాళ్ళు అందరూ బయటికి వెళ్ళగానే క్రైమ్ చెప్తానా ఈ వరంగల్ ఆర్టీఓ హౌస్ లో పనిచేస్తారు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జైపాల్ రెడ్డి సార్ ఇప్పుడు మహబూబాలో పనిచేస్తున్నారు. అతను ఏసీబీ అని చెప్పేసి ఒక డిఎస్పీ అని చెప్పి ఫోన్ కాల్ చేసి మీ మీద కంప్లైంట్ వచ్చింది, మీ డ్రైవరు ఇంకా మిగతా వాళ్ళంతా ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తున్నారని కంప్లైంట్ వచ్చింది. వాళ్ళందరూ ఆఫీస్కి వచ్చారు, హెడ్ ఆఫీస్కి. నేను కంప్లైంట్ చేస్తున్నాను, ఎందుకు రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నావు కదా, ఎందుకు ఇదంతా సెటిల్ చేసుకో అని చెప్పేసి ఇతన్ని మాట్లాడటం, బెదిరియటం, కన్విన్స్ చేయడం అలా చేయడం వల్ల ఇతను కూడా నిజంగానే ఏసీబీ ఆఫీసర్ అని అనుకొని వాళ్ళకి కొంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మళ్ళీ అట్లా 3 దఫాలుగా ఇంచుమించు దాదాపు ఒక 10 లక్షల రూపాయల అమౌంట్ని వాళ్ళ డిఫరెంట్ అకౌంట్స్కి ఫోన్పే ప్లస్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. తర్వాతకి 1 వీక్ తర్వాత అతను ఈ జరిగిందంతా నిజం, ఫస్ట్ నిజమే ఏసీబీ ఆఫీసర్ అని అనుకుంటాడు. తర్వాత వీటిని కాదని తెలుసుకొని నిన్న సాయంత్రం రాత్రి 8-8:30 నాకు కంప్లైంట్ చేస్తే ఇమీడియట్లీ ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. దీన్ని ప్రాపర్గా ఎస్ఓబీ ప్రకారం ఫాలో అయ్యి ఇది అక్యూజ్ ట్రేట్ చేసి యాజ్ పర్ లీగల్ యాక్షన్ తీసుకుంటాం. ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చారు సార్? జనగామ జిల్లాలో దొంగ బాబాల హల్చల్ చేశారు. స్టేషన్ గన్పూర్ ప్రాంతంలో 4 దొంగ బాబాలు శాంతి పూజలు పేరిట వింత పౌడర్ మొహంపై చల్లి నగదు ఎత్తుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. స్థానికులు ప్రశ్నించడంతో కారులో పారిపోతుండగా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. नहीं दिया साहब 500 रुपये, तो अब कैसे देंगे हम साहब? पूरे 500 के नोटा दिए बोल के बोल रहे हो लोग। नहीं दिया साहब, दिए होते ले लो आप। नहीं लगाया साहब, नहीं लगाया, नहीं साहब, नहीं लगाया।
పుట్టిన అభ్యర్థిని స్టేషన్ గన్కు పొద్దున్నే దొంగ బాబాలు వచ్చి షాప్లలో అందరూ డబ్బులు అడగడం స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ 10 రూపాయలు ఇవ్వగానే ఇంకొక 50 ఇవ్వండి అని, ఇంకో 100 రూపాయలు ఇవ్వండి అని, తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న మాయమాటలు చెప్పి ఏదో పౌడర్ వాళ్ళ మీద ముఖం మీద మొత్తం చల్లి 500, 1000 రూపాయలు, 1500 ఇష్టార్థంగా వాళ్ళు ఎంత అంటే అంత దోచుకొని వెళ్తారు. దయచేసి అందరూ జాగ్రత్త పడాలి, అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి దొంగ సాధులు వచ్చినప్పుడు ఎవరిని రానియకండి, 1 రూపాయి కూడా ఇవ్వకండి. వీళ్ళు కష్టం చేసి మంచిగా బతికి మంచిగా సంపాదించుకోవచ్చు, కానీ ఇలా దొంగతనానికి పాల్పడి ధర్మం పేరుని ఖరాబ్ చేస్తూ రాజ్యం పేరుని ఖరాబ్ చేస్తూ వీళ్ళంతా తిరుగుతున్నారు. కాబట్టి అందరు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇలాంటి వస్తువులు మీ చేతికి ఇస్తారు, విభూతి ఉన్న ఒక రుద్రాక్ష, ఇవన్నీ ఫేక్ అండి. ఇవేవి నమ్మొద్దు. డబ్బులు మాయం చేసి ఏదో విభూతి లాగా మీ చేతిలో పెట్టడం, ఇవన్నీ వీళ్ళు చేసిన మాయాలు. వీళ్ళు అస్సలు నమ్మొద్దు, జాగ్రత్త. ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రతరం కావడంతో గ్రేటర్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ 2ను ఎయిర్ క్వాలిటీ కమిషన్ అమలు చేస్తుంది. దీని ప్రకారం ప్రజలు ప్రజా రవాణాను ఉపయోగించాలి. జనవరి వరకు దుమ్మును రేపే నిర్మాణ పనులు నిలిపివేయబడతాయి మరియు వ్యర్థాలను కాల్చడం నిషేధించబడింది. కార్మికుల యంత్రాల సహాయంతో దుమ్మును శుభ్రం చేసి నీటిని చల్లుతారు. ఎలక్ట్రిక్ వాహనాలు, సిఎన్జి, ఆల్ ఇండియా టూరిస్టు పర్మిట్ ఉన్న వాహనాలు మినహా ఎన్సీఆర్ రాష్ట్రాల నుండి వచ్చే ఇతర బస్సులకు అనుమతి నిరాకరించబడింది. నమస్తే తెలంగాణ వరంగల్ యూనిట్ ఆఫీస్ మీద దాడికి యత్నించిన వర్ధనపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అనుచరులు. గత వారం రోజులుగా వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, అతని కుమారుడు చేస్తున్న అక్రమాలపై వరుస కథనాలు ప్రచురిస్తున్న నమస్తే తెలంగాణ కార్యాలయంపైకి దాడికి యత్నించిన కాంగ్రెస్ అల్లరి ముఖాలను అడ్డుకున్న పోలీసులు. పెన్షన్ ఇప్పించమని కాళ్ల మీద వేడుకున్నా కనికరించని ఎమ్మెల్యే, తనకు మాటలు రావు, చెవులు వినపడవని పెన్షన్ కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యే కోరం కనకయ్య కాళ్ల మీద పడి ప్రాధేయపడ్డ దివ్యాంగురాలు. మైబాద్ జిల్లా బయ్యారం మండలం రాయికుంట గ్రామంలో పర్యటించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కోరం కనకయ్య 2 ఏళ్ల నుండి పెన్షన్ కోసం తిరుగుతున్నా ఇస్తలేరని, పెన్షన్ కోసం ఎమ్మెల్యే కోరం కనకయ్య కాళ్లపై పడి వేడుకున్న మంజుల. మాట మంచిగా రాదు, చెవులు
షౌలిన్ రావు ఒక పాప భర్త చచ్చిపోయింది. పెరిగి చచ్చిపోయింది. షౌలిన్ రావు మాట మంచిగా రాదు. మేనమానించి కడుగుతాంది. నేనే చిన్నమ్మడి ఉంటాను ఎందుకని అందరూ పైలట్లో పెట్టిన చూడు. ఐపీఎస్ హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ జన్మదినం సందర్భంగా కాశీబుగ్గలో 18వ డివిజన్లో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. మానసిక వికలాంగుల మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్లో అంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలు జరిగాయి. ఇందులో మానసిక వికలాంగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించబడింది. దివ్యాంగుడు సయ్యద్ అసఫ్ ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా సయ్యద్ అసఫ్ ఏవి రంగనాథ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హైడ్రా అనే సంస్థ మా వరంగల్ ట్రై సిటీకి కూడా రావాలని అసద్ రంగనాథన్ను కోరారు. సందర్భంగా మీడియా ద్వారా మేము ఈ మా యొక్క డిమాండ్ని, మా యొక్క పరిస్థితిని, మా యొక్క విన్నపాన్ని మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ద్వారా చేయాలని కోరుకుంటున్నాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో 500 కోట్ల టెండర్ కోసం సీఎం రేవంత్ రెడ్డి తన అల్లుడి కోసం, మంత్రి జూపల్లి తన కొడుకు కోసం టెండర్ పంచాయతీ పెట్టుకున్నారు. వీరి మధ్య నలగలేక సయ్యద్ అలీ ముర్తాజ్ రిజ్వీ అధికారి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటున్నారు. రిజ్వీ క్యాబినెట్ సెక్రటరీ స్థాయికి వెళ్లే అవకాశమున్న ఐఏఎస్ అధికారి 10 ఏళ్ల సర్వీస్ ఉండగానే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారని అన్నారు. సెక్రటరీగా మొన్ననే అయినారు. అంతా బాగుంటే ఈ దౌర్జన్యాలు, దుర్మార్గులు ఇట్లాంటి వాళ్ళు లేకపోతే ప్రభుత్వాన్ని నడిపే వాళ్ళకి సోయి ఉంటే బహుశా క్యాబినెట్ సెక్రటరీ స్థాయిలో, అంటే భారతదేశంలోనే అత్యున్నత స్థాయి ఒక ఐఏఎస్ అధికారికి క్యాబినెట్ సెక్రటరీ, ఆ స్థాయికి పోయే అవకాశం ఉన్న అధికారి సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ. అట్లాంటి రిజ్వీ గారు ఒక నిజాయితీపరుడైన అధికారిగా ఆయనకు పేరుంది. అట్లాంటి రిజ్వీ గారు కూడా ఈరోజు దాదాపు 10 ఏళ్ల సర్వీస్ ఉండగానే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునే స్థాయికి వచ్చింది. దౌర్జన్యాలు, దుర్మార్గాలు, అరాచకాలు అంటే ఎంత దరిద్రంగా ఈ ప్రభుత్వం నడుస్తున్నదో, ఎంత నికృష్టంగా ఈ ప్రభుత్వంలోని మంత్రులు, ముఖ్యమంత్రి యొక్క వైఖరి ఉందో దాన్ని బట్టే చెప్పొచ్చు. ముఖ్యమంత్రి గారి అల్లుడికి ఓ టెండర్ కావాలంట ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో, మంత్రి గారి కొడుకేమో ఆయన కాకుండా ఇంకెవరికో ఇవ్వాలంట. సో ఇద్దరు పంచాయతీ అన్నమాట. ముఖ్యమంత్రి గారి అల్లుడు, మంత్రి గారి కొడుకు. 500 కోట్ల టెండర్ పంచాయతీ ఇది. ఈ టెండర్ పంచాయతీలో మధ్యలో నలిగిపోయిన రిజ్వీ గారు ఇవాళ 10 సంవత్సరాల తన సర్వీస్ను వదులుకొని నాకు వద్దు ఈ దౌర్భాగ్యపు ప్రభుత్వం, ఈ దౌర్భాగ్య పరిస్థితి అని చెప్పి రాజీనామా చేసి వారు వాలంటరీ రిటైర్మెంట్ పెట్టుకొని తప్పుకునే పరిస్థితి వచ్చింది. గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో కార్మిక క్షేత్రంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు రామగుండం ట్రాఫిక్ పోలీసులు నిరంతర చర్యలు తీసుకుంటున్నారు. ఈ చర్యలు వాహన చోదకులకు, చిరు వ్యాపారులకు ఇబ్బందులు తెస్తున్నప్పటి నుండి ఈ క్రమబద్ధీకరణ చర్యలతో ట్రాఫిక్ పోలీసులు అడుగడుగులా ముందుకు సాగుతున్నారు. స్థానిక ప్రధాన చౌరస్తాలో ఇబ్బడి మబ్బడిగా ఉన్న పార్కింగ్లకు ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ చెక్ పెట్టారు. పార్కింగ్ పరిస్థితులను మెరుగుకు అవసరమైన ప్రత్యక్ష చర్యలు తీసుకున్నారు. బండి ఎవరికైనా గుద్దినా, నీ బండికి వచ్చి ఎవరైనా గుద్దినా 10,000, 20,000 కనీసం దవాఖాన ఖర్చు వెళ్ళాయి కదా, కదా చూడండి. తనకు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.